గుడ్ మార్నింగ్. 2025 మెగా డిఎస్సి హెచ్జిటి పేపర్ 17వ తేదీ మార్నింగ్ సెషన్ జరిగినటువంటి పేపర్ ఇది. రచయిత గ్రంథం సంబంధించి సరైన జవాబు గుర్తించండి. దీనికి వచ్చేసి ఆన్సరు ఆప్షన్ 1 సి రాజగోపాలాచారి, ది నేషన్స్ వాయిస్. రవీంద్రనాథ్ ఠాగూర్, కింగ్ ఆఫ్ డార్క్ ఛాంబర్. బాలగంగాధర్ తిలక్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. కబీర్ దాస్, రామచరిత మానస్. నెక్స్ట్ రెండవది, వేరుగా ఉన్న వాటిని గుర్తించండి. ఇక్కడ వచ్చేసి వాలెంటీనా తెరెస్కోవా, అరియానా సబలెంకా, అలెక్సీ లియోనోవ్, రాకేష్ శర్మ. ఈ క్రింది వానిలో వేరుగా ఉన్నది వచ్చేసి ఆప్షన్ 2 అండి. మిగతా అన్నీ కూడా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు. ఆప్షన్ 2 వచ్చేసి వేరుగా ఉంది, అరియానా సబలెంకా. ఏమొచ్చేసి క్రీడాకారిణి అనుకుంటా. క్వశ్చన్ నెంబర్ 3, భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం ఏది? భారతదేశంలో అతిపెద్ద గ్రంథాలయం వచ్చేసి నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, కోల్కతా. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్, ఢిల్లీలోని ప్రగతి మైదాన్కు భారత మండపం అని పేరు పెట్టిన సంస్థ. దీనికి వచ్చేసి ఆప్షన్ 3 కరెక్ట్. ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్. ఈ సంస్థ వాళ్ళు భారత్ మండపం అని ప్రగతి మైదానానికి పేరు పెట్టారు. నెక్స్ట్, కోజికోడ్ యొక్క పూర్వనామం. ఇది వచ్చేసి కేరళలో ఉంది. కోజికోడ్ యొక్క పూర్వనామం కాలికట్. నెక్స్ట్, భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనేది మనం కనుక్కోవాలి. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, నరోరా అణు విద్యుత్ కేంద్రం, కాక్రపార అణు విద్యుత్ కేంద్రం, కైకా అణు విద్యుత్ కేంద్రం. తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం వచ్చేసి మహారాష్ట్రలో ఉంది. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్లో ఉంది. కాక్రపార అణు విద్యుత్ కేంద్రం గుజరాత్లో ఉంది. కైకా అణు విద్యుత్ కేంద్రం కర్ణాటకలో ఉంది. నెక్స్ట్ 7th వన్, నదులు వాటి జన్మస్థానాలకు సంబంధించి సరైన సమాధానం గుర్తించండి అన్నాడు. సరిలేరు కాదు, సగిలేరు. ఇది వచ్చేసి నల్లమల కొండలు. కుందేరు, ఎర్రమల కొండలు. బాహుదా వచ్చేసి రాయగిరి కొండలు. గోస్తని నది వచ్చేసి అనంతగిరి కొండల్లో జన్మిస్తుంది అన్నమాట. నెక్స్ట్, ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ కార్యక్రమం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆధార్. ఆంధ్రప్రదేశ్ మెరైన్ ఫిషరీస్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం తీరం నుండి ఎన్ని కిలోమీటర్ల అవతల చేపలు పట్టాలి? తీరం నుంచి దాదాపు 8 కిలోమీటర్ల అవతల చేపలు పట్టాలి. దీనికి ఆప్షన్ వచ్చేసి 2. నెక్స్ట్, 2025 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల విభాగం విజేత జానిక్ సిన్నర్. దీనికి ఆప్షన్ వచ్చేసి 1. పనామా కాలువ మాకు అమెరికా బహుమతిగా ఇచ్చింది కాదు అని ప్రకటించింది. జోస్ రేల్ ములినో. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు జరిగిన దావోస్ ఈ దేశంలో ఉంది. ఇది వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. దీనికి ఆప్షన్ 3 కరెక్ట్. రాష్ట్రంలో తొలి కృత్రిమ మేధా నైపుణ్యాల ల్యాబ్ ఎక్కడ ప్రారంభించారు? ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో చీపురుపల్లిలో ప్రారంభించారు. ఇది విజయనగరం జిల్లాలో ఉంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 14, పద్మశ్రీ అవార్డు పొందిన భీమవ్వ దొడ్డ బల్లప్ప శిలౌక్య తార ఒక
తోలుబొమ్మలాట కళాకారిణి. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ 15th వన్. పోర్చుగల్ రాజధాని లిస్బన్లో మరణించిన ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక గురువు. దీనికి ఆప్షన్ 1 కరెక్ట్. కరీం అల్ హుస్సేని ఆగాఖాన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల వల్ల ఫిబ్రవరి 2025లో ఈ దేశ కరెన్సీ విలువ $1కు 42,000 రియాల్స్కు పడిపోయింది. ఇది వచ్చేసి ఇరాన్. ఆప్షన్ 3 కరెక్ట్. ఇది ఫ్రెండ్స్ జీకే. థ్యాంక్ యూ.